రెండు రకాలైన డిస్ట్రాక్షన్స్. వీఆర్ సో డిస్ట్రాక్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. చాలా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా. రెండు రకాలైన డిస్ట్రాక్షన్స్ మనిషి ఫేస్ చేస్తాడు. దెర్ ఈస్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ అండ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. అవునా? బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్, కానీ లోపల నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్. దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య ఏమన్నారంటే, మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టండి అన్నాడా? అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ద ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ విల్ గివ్ యూ రివార్డ్, రైట్? సో మనం ఏం చేస్తాము, చాలా సార్లు ఫోన్ ఆఫ్ చేసుకుంటాము, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని అందరికీ చెప్తాము, లేకపోతే నేను ఇంకా మాట్లాడను, అవైలబుల్గా ఉండనని కొంతకాలం చెప్పి మేబీ మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకున్నారేమో. వెరీ గుడ్. మీకు ఇప్పుడు బయట నుంచి ఏం డిస్ట్రాక్షన్స్ లేవు, బయట నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. దెర్ ఇస్ నో వన్ టు డిస్టర్బ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్. కానీ ఇప్పుడు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, మన మైండ్ లో వచ్చే డిస్ట్రాక్షన్స్, మన మైండ్ లో మాట్లాడే మాటలు. వీళ్ళు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కూర్చున్న తర్వాత, మీరు బైబిల్ పట్టుకొని ప్రే చేసుకుందామని కూర్చున్న తర్వాత మీ మనసులో వచ్చే డిస్ట్రాక్షన్స్, ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? దే ఆర్ వెరీ పవర్ఫుల్ దాన్ ద ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. మీ మనసులో వచ్చే డిస్ట్రాక్షన్స్ బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ కంటే కూడా చాలా పవర్ఫుల్. అవి మిమ్మల్ని ప్రార్థన చేసుకొనివ్వవు. మీరు 2 గంటలు కాదు 4 గంటలు కూర్చున్నా 4 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేరు విత్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. 4 గంటలు మీరు తలుపేసుకొని ఈ బయట నుంచి చూసే వాళ్ళమ్మో సిస్టర్ అంతసేపు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుంటారు, కానీ లోపల మీరు ఏం స్ట్రగుల్ అవుతున్నారు ఎవరికి తెలుసు? అవునా కాదండి? ప్రాక్టికల్ గా గదిలో తలుపేసుకొని కూర్చొని మీ మనసులో వస్తున్న డిస్ట్రాక్షన్స్ ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టేసేయండి. సో తర్వాత మీ మైండ్ లో వస్తున్న డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చూసారా, ఎప్పుడో ఎవరో అనే మాటలు, లేకపోతే మీరు ఏం చెయ్యాలో, రేపు ఏం చేయాలో దాని గురించి, మీ పాస్ట్ గురించి, లేకపోతే మీరు వినిన న్యూస్ గురించి, మీరు చూసిన మూవీ గురించి వస్తున్న డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా పోయి మీరు యేసు ప్రభు మీతో ఉన్నాడు అనే ఆ స్టిల్ మూమెంట్ కి వచ్చినప్పుడు మీరు దేవుని ఇంటర్వెన్షన్ చూస్తారు. అర్థమైందా? అంటే ఆ డిస్ట్రాక్షన్స్ ని కూడా మీరు సైలెన్స్ చేసేయాలి. యూ హ్యావ్ టు సైలెన్స్ దట్. చేయగలుగుతారా అండి? యూ హ్యావ్ టు సైలెన్స్. మీరు కరెక్టే, నేను ఇవాళ సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటా అనుకున్నారు, గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఏమవుతుంది? మనసులో చాలా భయము, కొన్నిసార్లు ఆందోళన, కొన్నిసార్లు దిగులు. నువ్వు ప్రార్థన చేస్తున్నా జరుగుతుందో జరగదోలే, నా దేవుడు ఏం చేస్తాడోలే, ఏమో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ పరిస్థితులు మారట్లేదులే, ఇవన్నీ ఏం చేస్తాను, తొందరపడుతున్నాయి. కానీ దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, యెహోవా కొరకు కనిపెట్టుకో. ఆ తొందరపాటు ఉంది చూసారా, మీ మనసులో ఉన్న తొందరపాటు. am I talking to anyone? Does it make sense? Definitely it will. ఆ తొందరపాటు మీ మనసులో ఉన్న ఆ యొక్క భయము, ఆందోళన, కన్ఫ్యూజన్, కేర్స్ ఫర్ టుమారో, రేపటిని గురించిన కేర్స్, రిగ్రెట్స్ అబౌట్ ద పాస్ట్. ఈ తొందరపాటు ఏం చేస్తా అంటే ఇట్ విల్ యాక్టివేట్ ఫ్లెష్. అదేం చేస్తుంది తెలుసా? మీ ఫ్లెష్ ని యాక్టివేట్ చేస్తుంది. కన్నీటితో చెప్తాను, ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ మై టియర్స్. స్పిరిట్ యాక్టివేట్ అవ్వాల్సిన సమయంలో ఫ్లెష్ యాక్టివేట్ అయితే చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మతో సమాధానము చెప్పవలసిన సమయంలో మీరు మనసుతో సమాధానం చెప్తే భయంకరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఇలా అనుకోలేదు సిస్టర్, ఈ మాట మాట్లాడాలి అనుకోలేదు సిస్టర్, పొరపాటున వచ్చేసింది, నాకు నా హస్బెండ్ కి గొడవైంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లాంటివి? ఈ మాట అనాలి అనుకోలేదు సిస్టర్, అలా వచ్చేసింది, మా బాస్ నన్ను వేరేగా అర్థం చేసుకున్నాడు. అర్థమైందా? మీ హార్ట్లో మంచిదే, మీరు అనుకోలేదు, ఇంటెన్షనల్ గా మీరు అనలేదు, కానీ అలా వచ్చింది. ఎందుకు? యువర్ ఫ్లెష్ ఈజ్ యాక్టివ్ మోర్ దాన్ యువర్ స్పిరిట్. మీ ఫ్లెష్ స్పిరిట్ కంటే యాక్టివ్ గా ఉంది. సో ప్రార్థనలో యూ హ్యావ్ టు మాస్టర్ టు సైలెన్స్ యువర్ ఫ్లెష్. ప్రార్థనలో ఏం చేయాలి తెలుసా? మనం మాస్టర్ చేయాలి. ఫ్లెష్ ని సైలెన్స్ చేసి స్పిరిట్ ని యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పరిస్థితిలో ఫ్లెష్ రెస్పాండ్ అవుతుందా, స్పిరిట్ రెస్పాండ్ అవుతుందా, నీ ఆత్మ రెస్పాండ్ అవుతుందా, నీ మనస్సు రెస్పాండ్ అవుతుందా, శారీరకంగా రెస్పాండ్ అవుతున్నావా, నీ కార్నల్ మైండ్ రెస్పాండ్ అవుతుందా, నీ స్పిరిచువల్ మైండ్ రెస్పాండ్ అవుతుందా? దట్స్ ఇంపార్టెంట్. నీకు స్పిరిట్ రెస్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే వావ్, అది ఎంత కోపంనైనా చల్లార్చేస్తుందంట. సో మనము చేయాల్సింది ఏంటంటే ఎర్ర సముద్రం ఉన్నా
వెనకాల ఫరో సైన్యం వస్తున్నా ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బీ స్టిల్, కామ్ గా ఉండండి. అంటే నోరు మూసుకొని ఉండమని కాదు, కామ్ గా ఉండండి. అంటే మీ మనసులో ఉన్న భయంని కామ్ చేయండి, మీ మనసులో ఉన్న ఆ అలలని కామ్ గా చేయండి. కామ్ ద వేవ్స్ ఇన్ యువర్ మైండ్. ఈ అలలని నువ్వు కామ్ గా చేస్తే బయట ఉన్న అలలు ఆటోమేటిక్ గా సబ్సైడ్ అవుతాయి. నీ మనస్సుని స్టిల్ గా చేయి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం నా బాధ్యత. వెన్ యువర్ మైండ్ ఈస్ అట్ పీస్, ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ అ మిరాకిల్. సో అందుకని వేసేనాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. గిఫ్ట్ గా ఇచ్చాడన్న ఆయన మనకి పీస్. అది నీ ఇన్నర్ శాంక్చురీలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక డైమండ్ ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి నీ సమాధానంని. ఏదన్నా పోగొట్టుకో, డబ్బులు పోయినా పర్లే కానీ సమాధానం పోగొట్టుకోవద్దు. సమాధానం కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయండి. నా శాంతిని మీకు ఇస్తున్నాను. సో ఒక్కొక్కసారి గదిలోనికి వెళ్ళే టైం ఉండదు. నువ్వు బయట జాబ్కి వెళ్తున్నావు, ఆఫీస్ లో ఉన్నావు, అప్పుడెట్లా ప్రార్థన చేస్తావు? గదిలోనికి వెళ్తేనే వింటాను అనలేదు దేవుడు. యూ హ్యావ్ టు లెర్న్ టు బి స్టిల్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది క్రౌడ్. యూ హ్యావ్ టు లెర్న్ టు బి స్టిల్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది క్రౌడ్. భయంకరమైన జనాల మధ్యలో కూడా యూ హ్యావ్ టు లెర్న్ టు బి స్టిల్ అండ్ యాక్టివేట్ యువర్ స్పిరిట్ మ్యాన్. ఫోనే స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన ఉండదు. ఏది ఉన్నా సరే ఐ విల్ నాట్ బి డిస్టర్బ్డ్. ఐ విల్ గెట్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో నేను కనెక్ట్ అవుతున్నాను. సో వెన్ యూర్ ప్రేయింగ్, రైట్, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇఫ్ యూర్ సో కాన్షియస్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ స్పీకింగ్, ఇఫ్ యూర్ సో కాన్షియస్ అబౌట్ ద ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు నో వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ టు ప్రే. డెఫినెట్లీ మీ సమస్య ఏంటో తెలియాలి మీకు ప్రార్థన చేయడానికి. బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ మేక్ ఇట్ అస్ అ బిగ్ మౌంటైన్. అది ప్రార్థన చేయకుండా అడ్డుగా ఉండే అంతగా చేసుకోకూడదు. ఇన్ దాట్ స్టిల్నెస్, ఇన్ దాట్ స్టిల్ మూమెంట్, see Jesus. ఏసైని చూడండి. See Jesus. I don't know what problem you are going through. Take time. ఊరకే నిలిచండి. ఆ భయం మధ్యలో ఏసైని చూడండి. ఐ బిలీవ్ యు ఆర్ డూయింగ్ దిస్ విత్ మీ నౌ. చేస్తున్నారు నాతో పాటు. చాలా దుఃఖం వచ్చేస్తుంది. అమ్మో, నా భర్త రక్షణ పొందుతాడో లేదో, నా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందుతారో లేదో, అమ్మో ఈ ప్రాబ్లం ఏమవుతుందో నాకు భయం వేస్తుంది ఏసయ్య. బట్ నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆలోచనలో నిమ్మలపరిచే దేవుడవు నువ్వు నాతో ఉన్నావు, నన్ను ఆదరించే దేవుడవు నువ్వు నాతో ఉన్నావు. సో కొంచెం నెమ్మది వస్తుంది. కొంచెం నెమ్మది వచ్చింది అనుకోండి, 10 నిమిషాలు అయింది, నెమ్మది వచ్చింది, వెంటనే లెగిసి వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. కూర్చొని ఇవ్వడు సైతాన్ మిమ్మల్ని అక్కడ. అది చాలా పవర్ఫుల్ మూమెంట్. అది దట్ సో పవర్ఫుల్ టైమ్. హీ విల్ నాట్ లెట్ యూ సిట్. అప్పుడు అయినా సరే సిట్ దేర్, బీ స్టిల్ అండ్ నో దట్ హీ ఈస్ గాడ్. బీ స్టిల్. ఊరికే నిల్చుండి దేవుడు కలుగు చేసే రక్షణను మనం చూద్దాం. విక్టరీ ఈజ్ ఇన్ యువర్ మౌత్. నీ నోట్లో ఉంది విక్టరీ. డిఫీట్ ఈజ్ ఆల్సో ఇన్ యువర్ మౌత్. ఓటమి కూడా నీ నోటిలోనే ఉంది. గెలుపు ఓటమి నీ నోట్లోనే ఉంది. రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టు. కనెక్ట్ yourself to God, to the Father who sees you in secret, and He will reward you. And He will reward you. ఆయన నీకు ప్రతిఫలం దయచేస్తాడు. God loves you.